హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన ఈ రోజు మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి గత మనని 2026 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి మొదటి ఆదివారం ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయన నామానికి మహిమ కలిగిన గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన ప్రతి మొదటి ఆదివారం అందరం ఇక్కడ కూడుకుంటాము. టైం 10:30 ప్రారంభించబడుతుంది, 1 గంటకి క్లోజ్ చేయబడుతూ ఉంటారు మొదటి ఆదివారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని మనం చేస్తున్నాము. గమనించండి, వచ్చే నెలలో కూడా 10:30కి ప్రారంభించబడుతుంది. మళ్ళా అందరూ చెప్పారు 1 గంటకి ముగించబడుతుంది. మళ్ళా మన గృహాలకు వెళ్ళవచ్చు. అయినా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి ఇంకా టైం తెలియలేదు, ఇంకా కొంతమంది రావాల్సిన ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి దేవానికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మన వాక్య భాగం చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీకు ఎలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి నాయన. నీకు ఎలిగి వచ్చి ఉన్నదని మీరు మాట్లాడుకొని వస్తున్నారు. ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు. ఏమిచ్చి మీరు రుణం తీర్చడం. ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రివి దేవుడు కాబట్టి మీ పాదాల దగ్గరికి వస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చూసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈ సంవత్సరం మనకి వాగ్దానం ఏంటంటే వెలుగు వచ్చి ఉన్నది. ఏమొచ్చి ఉన్నదండి? వెలుగు వచ్చి ఉన్నది. వచ్చింది కాబట్టి అది మనం ఏం చేయాలంటే అనుభవించాలి. ఏం చేయాలండి? వచ్చింది ఏం చేయాలి? అనుభవించాలి. వచ్చింది మనం అనుభవించుకున్నాం అనుకోండి, అది మన జీవితంలో అర్థమైపోతుంది. వెలుగు గురించి 3 మాటలు జ్ఞాపకం చేశాను. వెలుగు రాగానే చీకటి పోద్ది, వెలుగు రాగానే భయం పోద్ది, వెలుగు రాగానే ఆనందం కలుగుతుంది, దాని సంతోషం కలుగుతుంది కదండి. కరెంట్ పోయింది అనుకోండి, కరెంట్ పోయింది సడన్గా ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడో పోయిందని కరెంటు వెంటనే ఏం చేద్దాం? హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడతాం. కరెంట్ రావాలి హల్లెలూయా అంటే ఎంత సంతోషమే కదా. అవునగా చెప్పండమ్మా. మన సన్నిధిలో ఏం చేస్తాం? కరెంట్ పోగానే పాడపడేస్తాం. ఎప్పుడైతే కరెంటు రావద్దు, హెల్త్ రావద్దుకి ఎక్కలేని సంతోషము మనుషులో ఉంటుంది. ఈ లోకంలో ప్రేమ వల్ల ఈ లోకంలో ఉన్న చీకటి, ఈ లోకంలో చీకటి దూరం అయిపోద్ది, భయం దూరం అయిపోద్ది, ఆనందం మనలో ఉంటుంది. ఎప్పుడంటే వెలుగు మన మీద ఉన్నప్పుడు. హల్లెలూయా. వెలుగున్న దగ్గర చీకటి ఉండగలుగుతుందా? అందరూ చెప్పండి. వెలుగున్న దగ్గర చీకటి ఉండదా? మాయమైపోద్ది. కానీ పోనీ చీకట్లో ఏం చేస్తారు? చాలా మంది చీకట్లో ఏం చేస్తారంటే, మీరు ఏవ గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం చదివితే చీకట్లో చాలా మంది తడుపుతారు. ఏం చేస్తారంటే అండి? తడుపులాడుతారంట. తడుపులాడడం అంటే తెలుసా అండి? వారు వెలుగు లేక చీకటిలో తడబడుతుంటారు. హల్లెలూయా. ఏం చేస్తారంటే అండి? చీకట్లో తడబడతారు, వెలుగు లేక తడబడుతుంటారు భయముతో. అయ్యో అక్కడ ఏమున్నదో, అక్కడ ఏం జీవిస్తుందో, మనం వెళ్తున్న ఈ దారిలో భయంకరమైన చీకటి ఉన్నది. చీకట్లో తడబడతారు ప్రేమ వల్ల. దేవుడి సంవత్సరంలో ఎవరు తడబడుకుంటా దేవుడు మనకి ఎలుగుగా ఉండి మనల్ని వెలిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలుగే ఉండి మనల్ని కూడా ఏం చేయబోతున్నాడండి? వెలిగించబోతున్నాడు. మనల్ని కూడా వెలిగించబోతున్నాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా 1 పేతురు 2:9 ఎక్కడి నుంచి పిలిచాడంటే చీకటిలో నుంచి. ఎక్కడి నుంచి పిలిచాడండి? చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడట. హల్లెలూయా.
దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు మన దేవుని సన్నిధిలో కనపడుతున్నాం? ఇంకెంతో మంది ఉన్నారు. మన ఇంట్లో ఉన్న మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, అద్దుకున్న వాళ్ళు చాలా మంది రాలేదు. మన ప్రతి వాళ్ళు చాలా మంది ఎందుకు రాలేదంటే వాళ్ళందరినీ కూడా ప్రేమోలరా ఇక వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే చీకట్లోనే ఉన్నారు. ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. చీకటి మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండకుండా ఏం చేస్తున్నామంటే మళ్ళీ చీకటికి ద్వారం చూపిస్తున్నాం, త్రావు వెళ్తుంది మనకి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరంలో మనందరినీ కూడా ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపిస్తూ, హల్లెలూయా, ఏమి నడిపిస్తున్నానండి? ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు జనానికి రక్షణ లేదు కానీ ప్రేమ వలన వాళ్ళకి అప్పుడు దేవుడే ఉన్నప్పుడు రాత్రులు అగ్ని స్తంభంగా ఉండేవాడంట, పగలు మేఘ స్తంభంగా ఉండేవాడంట. హల్లెలూయా. రాత్రులు ఏ స్తంభం అండి? అగ్ని స్తంభము. అగ్ని స్తంభంగా ఉండి వాళ్ళు వెళ్తున్న ప్రయాణంలో, నడుస్తున్న ప్రయాణంలో ప్రేమోలరా ఆ యొక్క స్తంభం అలా వెళ్ళేదంట. ఆ స్తంభము అలా వెళ్ళేదంట. వాళ్ళతో పాటు అగ్ని స్తంభం అలా ప్రయాణం చేసి వెళ్ళేదంట. ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈరోజు అదే ఆ అగ్ని మనల్ని ఆ ఎలుతులో ఏం చేయబోతుందంటే మనల్ని ఒక ఎల్లుగా దేవుడు మార్చబోతున్నాడు. ఒక అతను బైబిల్లో ఒక వ్యక్తి ఏం చేశారు తెలుసా అండి? ఆయన చాలా భయంకరమైన వ్యక్తి. అపోస్తుల కార్యం మనం చదువునట్లయితే ప్రేమ వాళ్ళ 9:3 చదివితే ఆయన చాలా మూర్ఖంగా అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. ఒక వెలుగు ఎప్పుడైతే ఆయనలో ప్రకాశించిందో, ఒకప్పుడు ఆయన ఎటువంటి వాడు? బైబిల్ రాశాడు, హానికరుడు, దోషకుడు, విమర్శకుడు, చాలా ఆని తలపెట్టి వ్యక్తి. ఆయన ఎటువంటి ఎలా నిండిపోయాడంటే భయంకరంగా చదువుకున్నాడు, భయంకరమైన ధనవంతుడు. హల్లెలూయా. అంత ధనవంతుడికి ఏం ఆవరించిందంటే చీకటి ఆవరించింది. ఏం ఆవరించింది? ఆయన్ని చీకటి ఆవరించి క్రైస్తవులందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దైవ బిడ్డలందరినీ యేసు ప్రభువును ఎవరు నోటంటే వచ్చినా వాళ్ళు చంపేస్తున్నారు. సంఘాన్ని కూడా చెరగొట్టేసాడండి. మీరు ఆదికాండం 8 చదువుకుంటే సంఘానికి గొప్ప విమర్శ ఎవరి ద్వారా కలిగిందంటే ఈ సౌలు ద్వారా కలిగింది. ప్రేమ వల్ల. హల్లెలూయా. ఈ సౌలు ద్వారా కలిగింది గొప్ప విమర్శ. కలిగితే సంఘం ఏమైపోయిందంటే చెదిరిపోయింది. సంఘం ఏమైపోయిందండి? అపోస్తల కార్యం 8 కనపడుతుంది, మొదటి వచనంలోనే. చెదిరిపోయింది. గొప్ప విమర్శ కలిగింది సంఘానికి. అప్పుడు అందరూ కూడా ఏకత్వంతో ఒక్కొక్క ఇంట కూడుకుంటూ ఎంత పండగ చేసుకుంటేవారు. ఏం చేసుకునేవారండి? ఎక్కడ చూసిన పండగ వాతావరణం. ఎప్పుడు మేము తినబెట్టాల ఆ వాతావరణం అంతా ఈ చీకటితో నిండుకున్న వ్యక్తి ద్వారా ఏమైపోయింది? శతరమైపోయిందండి. కానీ చెదిరిపోవడం ఎంత మేలు తెలుసా? హల్లెలూయా. చెప్తారా? చెదిరిపోవడం ఇంకా మేలు అయిపోయింది. ఏం తెలుసా అండి? ఎక్కడికైతే చెదిరిపోయారో వాళ్ళందరూ సువార్త ప్రకటించడం మొదలు పెట్టేశారు. ఈ పక్కకి వెళ్ళిన వాళ్ళు ఈ పక్క సువార్త చేస్తున్నారు, ఆ పక్కకి వెళ్ళిన ఆ పక్క సువార్త చేస్తున్నారు. ఈ ముందున్న ఈ పక్క వెళ్ళిపోయినారు, ఈ పక్క సువార్త చేస్తున్నారు. వెనక్కి వెళ్ళిపోయినారు. అందరు ఎక్కడ ఉన్నారా? నలుదిక్కల సువార్త సాగితేనే ఉన్నది. హల్లెలూయా. అవ్వండి. సంఘం ఇంకా ఏం చదువుతుందంటే విస్తరిస్తా ఉన్నది. సంఘం ఏం చేస్తుందండి? విస్తరిస్తా ఉన్నది. మా లావణ్య కానీ రైతు కానీ ఎవరికి వెళ్ళన్నా పక్క తోడు పిల్లలు గోడలు ఉన్నాయి కదా, తోడు ఎవరికి వెళ్ళ. హల్లెలూయా. విస్తరించింది ప్రేమ వల్లరా, విస్తరించింది. కానీ ఇంకా ఆయన ఏమవుతుందంటే చాలా ఇంకా దమస్కులో ఉన్నారంటే దైవ బిడ్డలు, దేవుని ఎరిగిన వారు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుర్రాల మీద రంకులు వేసుకొని
గుర్రాల మీద ఇంకా కొంతమందిని తీసుకొని మిమ్మల్ని వాళ్ళు ఎటువంటారంటే చాలా బందుపోటు దొంగలంటే వాళ్ళు. ఎవరంటండి? బందుపోటు దొంగలు. మిమ్మల్ని ఏ హాని చేయకుండా నేను కాపాడుతాను, నాతో కూడా యుద్ధం చేయని చెప్పడానికి వాళ్ళకు రోషం పుట్టించి ప్రేమ వల్ల పురుకలిపి ఎంత రోషంతో దమస్కుకి వెళ్తుండగా ఆకాశము నుండి హల్లెలూయా ఏమొచ్చిందండి? ఒక వెలుగు వచ్చి ఆయన తాగగానే ఆయన చీకటి అంతా ఏమైపోయింది? తొలగిపోయింది. ఆయనున్న చీకటి తొలగిపోయింది. ఆయనున్న ఘోర చీకటి అనగా ఇంకా ఆయనున్న పాపం తొలగిపోయింది. ఎప్పుడైతే ఎలుగు తాకిందో ప్రేమ వల్ల ఆ గుర్రం నుంచి కిందకి పడిపోయాడు తప్పకి. ఎలుగు తాకితే పడతారా? ఇప్పుడు లైట్ వేయగానే నేను పడిపోతానా? చెప్పనమ్మా. కానీ ఎలుగు తాకింది ఏమైపోయింది? ఆ వెలుగు మామూలు కాదు. ఆ వెలుగులో జీవం ఉన్నది. ఆ వెలుగులో ఏముంది? జీవం ఉన్నది. ఆ జీవం మనుషుల్ని ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. హల్లెలూయా. ఆ జీవం మనుషుల్ని ఏం చేస్తుందండి? వెలిగిస్తుంది. అది మామూలు వెలుగు కాదు. ఎంత వెలుగు చూశాడంటే కళ్ళు కనపడలేదండి. 3 రోజులు ఏం కనపడలేదు ఆయనకి. కళ్ళు కనపడదు వెలుగును చూసినవాడు. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు అందరికీ కనపడాలంతా చెప్పండి అమ్మా. వాళ్ళకి కనపడలేదు. ఆ వెలుగు ఒక్కటే ఆయన తాకింది. హల్లెలూయా. ఆ వెలుగు ఒక్కటే ఆయన తాకింది. ప్రేమ వల్ల తాకంలో ఆయనలో ఉన్న బ్రతుకు, ఆ చీకటి బ్రతుకు, ఆ పాత బ్రతుకు, ఆ రోత బ్రతుకు అంత మారిపోయింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ వెలుగు తాకిన ఆ రోత బ్రతుకు అంతా ఏమైపోయింది చెప్పండి అమ్మా? మారిపోయింది. ఇప్పుడు ఏమంటాడంటే నేను యేసు గురించి ప్రకటన చేస్తాను. హల్లెలూయా. యేసు గురించి చెప్తే సంప వ్యక్తి ఎలా మారిపోయాడండి చెప్పండి? ఎలా మారిపోయాడండి? యేసు కొరకు సువార్త ప్రకటించేవాడుగా. హల్లెలూయా. యేసు కొరకు వెలిగించబడ్డాడు ఈయన. ఆ వ్యక్తి ఎప్పుడైతే వెలుగొచ్చిందో ఆ వెలుగు అనేక మందిని వెలిగించేసిందండి. అనేక పట్టణాలు ప్రేమల రామపట్నం కానీ, ఎఫెసీ పట్టణం కానీ, ఇంకా ఫిలిప్పీ పట్టణం కానీ, ఇంకా తెస్సలోనిక పట్టణాలు కానీ, ఎన్ని పట్టణాలకు వెళ్ళిపోయి అందరినీ వెలిగించేసాడు. చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశాడండి ఆయన? అందరూ చెప్పాలండి, వెలిగించాడు. ఒక వ్యక్తి వెలుగు తాగ్గానే అన్ని పట్టణాలు వెలిగిస్తే దేవుడు మనల్ని కూడా వెలిగించాడు. అవునే కదండి? మనం మరి ఎంతమందిని మార్చాలి చెప్పండి? ఎంతమందిని మార్చాలి? అసలు వెలుగు ఎవరు చూస్తారంటే 3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. వెలుగు ఎవరు చూస్తారంటే ఒకటి తీయండి. ఒకటి ప్రియమందుల కీర్తన భాగం 34 కీర్తన భాగము 34 కీర్తన భాగం 5వ వచనంలో 34 కీర్తన భాగం 5వ వచనం చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. హల్లెలూయా. చూడండి, ఎవరంటే ఆయన మాట వచ్చిందంటే యేసు ప్రభు అని అర్థం అనమాట. మీరు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఆయన అన్న మాట ఎవరికి వచ్చిందండి? అందరూ చెప్పాలా? యేసు ప్రభు. మీరు లోక సువార్తలో మనకి అందరూ తెలుసు. 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడ్డది ఆయన అన్న మాట. ఆది కాండంలో కూడా మీరు 2వ అధ్యాయంలో ఆయన అన్న మాట ఉంటుంది. ఆయన అన్న మాట వచ్చిన మాట వచ్చినట్టు ఎవరిదండి ఇది? యేసు ప్రభువు. వారు ఆయన తట్టు చూడగా. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఈరోజు ప్రేమ ఉన్నారా? మనం ఎవరు తట్టు చూస్తున్నాము? ఏ తట్టు చూస్తున్నాము? దేవుని తట్టు చూస్తే, ఈ సంవత్సరంలో దేవుడు తట్టు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. వెలుగు ఆల్రెడీ వచ్చేసింది, కానీ అనుభవించలేకపోతున్నాం. వెలుగును ఉండలేకపోతున్నాం. ఇంకా చీకట్లో తడబడుతూ ఉన్నాం. తడబడినట్లుగానే ఏం చేస్తున్నామండి? తడబడతా ఉన్నాం. అందుకే ప్రభు చెప్తున్నారు, ఎవరైతే ప్రభు తట్టు చూస్తారో
వారికి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. వెలుగు కలుగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రేమ వాళ్ళరా ఎవరి తట్టో చూస్తున్నారు, వెలుగు కలిగి తట్టు చూస్తలేదండి. లోకం తట్టు చూస్తున్నారు, లోకం పరిస్థితుల వైపు చూస్తున్నారు. ప్రేమ వాళ్ళరా ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆయన తట్టే చూస్తే చాలండి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా. దావీదు ఎప్పుడు కూడా ఆయన తట్టే చూసేవాడండి. అందుకే కన్నుల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటాడండి. ఎవరి తట్టు? కన్నుల తట్టు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటాడండి. సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమాకాశం కలగజేసిన యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుంది అంటాడండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన వల్ల మనకి సహాయం కలుగుతుంది, ఆయన వల్ల మనకి వెలుగు కలుగుతుంది. కానీ మరి ఎవరి వలన కలుగుతుంది? కలగదమ్మా. మీరు యోహాను సువార్తలో 1:3 ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. నీకు వెలుగు కలగాలంటే నువ్వు ఆయన తట్టు ఏం చేయాలి? చూడాలి. ఆయన తట్టు చూడాలి. పరిశ్రమ వైపు చూడవద్దు, కష్టం వైపు చూడొద్దు. నువ్వు ఆయన తట్టు చూస్తే మన బ్రతుకులో ఉన్న చీకటి, మన జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎలా మార్చబోతున్నాడండి? వెలుగుగా మార్చబోతున్నాడు. ఆయన తట్టు చూసి వారు చాలా మంది తక్కువైపోయారు. ఒకసారి ప్రేమ వల్ల యేసు ప్రభుతో ఉన్న శిశువులు పేతురు, యోహాను, సీమోను వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళంటే కొండ మీద తీసుకెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఎక్కడ తీసుకెళ్ళాడండి? కొండ మీద తీసుకెళ్ళిపోతే దేవుడు రూపాంతరం పొందినప్పుడు వాళ్ళు ఆయన తట్టు చూసినప్పుడు ఆయన వెలుగుతో నిండుకున్నాడంట. హల్లెలూయా. ఎలా నిండుకున్నాడండి? వెలుగుతో నిండుకున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎవరిని చూసి? ఆయనతో ఉన్న యేసును చూసి ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఆ వెలుగును చూసి, ఆయనలో ఉన్న తేజస్సును చూసి, ప్రేమ వాళ్ళరా ఆయనలో ఉన్న ప్రభావం చూశారంట. చూసి అనంట, ప్రభా మనం ఇక్కడ ఉండట చాలా మంచిదయ్యా, ఇక్కడ ఉండట చాలా మంచిదయ్యా. మనము మీకు ఒక పరమశాల, ఇంకో మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి, ఇక పెద్ద పెద్ద మందిరాలకి వెళ్దాం అంటున్నారు. అప్పుడు ప్రభువు ఏం చేశాడు తెలుసా? పెద్ద వెలుగు వాళ్ళకి కట్టించి ఆ వెలుగులోంచి ఒక వార్త. ఏ వార్త తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా మాట, మీరు ఈయన మాట వినండి. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని ఆ స్వరం వినబడిగానే ఆ వెలుగులోంచి వచ్చిన స్వరం. హల్లెలూయా. వెలుగులోంచి వచ్చిన స్వరం. ఈరోజు ప్రేమ వలన ఈరోజు ఎవరి తట్టు చూస్తున్నాం? మనకి వెలుగు కలగాలంటే ఆయన తట్టు మనం చూడాలి. వెలుగు కలగాలంటే ఎవరి తట్టు చూడాలండి? ఆయన తట్టు చూసి. రెండోది, ఎవరికి వెలుగు కలుగుతుంది? ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది. రెండోది ప్రేమ వలన 112వ కీర్తన భాగము, 112వ కీర్తన భాగము 4వ వచనం అండి. 112వ కీర్తన భాగం 4వ వచనము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను. హల్లెలూయా చెప్పండి. అందరు చెప్తలేదు హల్లెలూయా. యథార్థవంతులకు వెలుగులో ఏం పుడుతుంది చెప్పండి? ఒకటి, ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది. రెండోది ప్రేమ వలన యథార్థంగా ఉంటే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. ఈ రోజులో చాలా మంది యథార్థత లేదు. దేవుడు మనుషులు యథార్థంగానే పుట్టించాడు. ఎలా పుట్టించాడండి? యథార్థంగా పుట్టించాడు. కానీ మనుషులే నానా విధమైన తంత్రాలు కల్పించుకొని యథార్థత కోల్పోయారు. ఏం కోల్పోయారండి? యథార్థత కోల్పోయారు. కానీ యథార్థత కోల్పోవడం ద్వారా వాళ్ళకి ఏం ఆవరించిందంటే చీకటి ఆవరించింది. ఏం ఆవరించిందండి? చీకటి ఆవరించింది. మళ్ళా ఎవరైతే ఆయన తట్టు చూసి యథార్థంగా ఉంటారో వాళ్ళకి వెలుగులో, చీకట్లో వెలుగు పడుతుంది. హల్లెలూయా. చీకట్లోకి వెళ్ళిపోయిన
ఏం పుడుతుందంటండి? వెలుగులో. అంటే చీకటి అంటే మన దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలోకి వెళ్ళి సంచరించినాడు, ఎందుకు రాదంటున్నాడు? ఆయన దుడ్డికరిగా ఆయన దండము నన్ను ఆదరిస్తుంది కాబట్టి. అంటే గాఢాంధకారపు లోయ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మా చీకట్లోకి ఉంటుంది. ఆ చీకట్లో నేను సంచారించినాడు, అపాయం నాకు రానే రాదు. హల్లెలూయా. అపాయం మనకు రానే రాదు. ఎందుకు రాదంటే ప్రేమ వలన. ఎందుకు రాదంటే యథార్థంగా ఉన్న వారికి చీకట్లో వెలుగు పుడుతుంది. చీకట్లో ఏం పుడుతుందండి? వెలుగు పుడుతుంది. చీకట్లోకి వెళ్ళిపోయినా ఒక్కోసారి అటువంటి పరిస్థితులు ఎదురొస్తూ ఉంటాయి. చీకట్లోకి వెళ్ళిపోయినా యథార్థంగా ఉంటే ఆ చీకట్లో కూడా వెలుగు పుట్టేస్తాడు. నిజంగా దేవుడు యథార్థవంతులు అంటే చాలా ఇష్టం. అయితే ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అని మనందరూ తెలుసండి. ఏ విషయం అంటే ప్రభుని ప్రేమించే విషయంలో యథార్థంగా ఉండాలి, ప్రభుని ఆరాధించే విషయంలో యథార్థంగా ఉండాలి, ప్రభుని రుచి విషయంలో యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. యథార్థంగా ఉంటేనే చీకట్లో వెలుగు పుడుతుంది. హల్లెలూయా. చెప్పండి. నేను ఎక్కువ వివరిస్తాను, మనకి సమయం లేదు. ఈరోజు మొదటి ఆదివారం ప్రేమ వల్ల ప్రభు సంస్కారం కూడా మన మధ్య ఉంది కాబట్టి నేను క్లుప్తంగానే ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన తట్టు చూస్తే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. రెండోది, యథార్థంగా ఉంటే వెలుగు కలుగుతుంది. ఈ సంవత్సరం ఒక తీర్మానంతో మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే వెలుగుతూ వెళ్ళాలి. ఎలాగెళ్ళాలండి? వెలుగుతూ వెళ్ళాలి. వెలుగుతూ వెళ్ళాలి. హల్లెలూయా. వెలుగుతూ అంటే ఆయన తట్టు చూస్తూ ఉండాలి, యథార్థం కూడా ఉండాలి. మూడో మాట జ్ఞాపకం చేసి ప్రేమ వలన దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం అండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం అండి. చదువుతారా? దానియేలు గ్రంథము, బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతిని పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. అమ్మా, ఎవరు అనేకులను తిప్పుదులో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. మూడో మాట ఏంటంటే ప్రేమ వలన అనేకులు ఎవరైతే దేవుని తట్టు తిప్పుతారో అంటే సువార్త ప్రకటిస్తారో, ఎవరైతే దేవుని సువార్త ప్రకటించి మందిరానికి తీసుకొస్తారో. హల్లెలూయా. ఈ సంవత్సరం తీర్మానం చేసుకోవాలి, నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి, నా ద్వారా ఒక కుటుంబం దేవుని సన్నిధిని తీసుకుని రావాలి. వాళ్ళు ఎలాగుంటారంట? నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించేవారుగా ఉంటారు. హల్లెలూయా చెప్పకండి. ఎలా ఉంటారంటండి? నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తున్నది. ఒక దినం ఆగిపోయి ఒక దినం ఆగదండి, పగలాగిపోయి రాత్రులు ఆగదండి. నక్షత్రం నిరంతరము కూడా అది ఏం చేస్తుంది? పగల కూడా ప్రకాశం ఉంటుంది. పగల సూర్యుని కాంతిని బట్టి అది కనపడదు తప్ప. ఏ కాంతి బట్టి అండి? సూర్యుని కాంతిని బట్టి అది కనపడదు తప్ప అది నిరంతరం కూడా నక్షత్రము ప్రకాశిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి నక్షత్రాలు కనపడవు. ఎందుకు కనపడవు తెలుసండి? మేఘాలు కమ్మేస్తాయి కాబట్టి, మేఘాలు ఆవరించి వస్తాయి కాబట్టి ఆ నక్షత్రాలు కనపడవచ్చు, కానీ అవి నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటాయి. నీవు నిరంతరము ప్రకాశించాలంటే అనేక మందిని దేవుని యొద్దకు నువ్వు నడిపించాలి. హల్లెలూయా. దేవుని యొద్దకు ఏం చేయాలి? నడిపించాలి, త్రిప్పాలి. అక్కడున్న మనుషులు, లోకమైపున్న మనుషుల్ని ఏం చేయాలి? దేవుని వైపు త్రిప్పాలి. ఎవరి వైపు తిప్పాలండి? హల్లెలూయా. ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపు తిప్పాలి. తిప్పాలంటే ఒక్కొక్క దారి గుర్తొచ్చిందండి. ఒక దారి గుర్తొచ్చింది, దాన్ని జ్ఞాపం చేసి ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. ఏమవుతుందంటే పల్లెటూరులో నుంచి ఒక ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే హైదరాబాద్ వెళ్ళిందండి. పల్లెటూరు భయంకరమైన, ఇప్పుడు కదండి, చాలా దినాల తర్వాత
చాలా దినాల క్రితం ఈ పల్లెటూరు గ్రామం నుంచి హైదరాబాద్ పట్టణానికి వెళ్తే 5 రోజులు మోడల్ అన్నీ నేర్చుకొని 5 రోజులు మోడల్గా ఉంటుంది కదా, కొంచెం ఫ్యాషన్. 5 రోజులు ఫ్యాషన్ ఎలా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 5 రోజుల కంటే అమెరికా కంటే ఇంకా బాగుంటుంది ఫ్యాషన్ కదండి. ఒక్కొక్క ప్రాంతానికి ఇంకా అక్కడికంటే గోవాకి వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్యాషన్. అలా కొన్ని ఫ్యాషన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుందండి. అయితే 5 రోజులు పూర్వకాలం కదా 5 రోజులు వెళ్ళిపోయి ట్రైన్ దిగేసి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళడానికి గుర్రం బండి ఎక్కాలి. ఏమెక్కాలండి, ఆ ఊరు వెళ్ళడానికి గుర్రం బండిలే, అప్పుడు రిక్షాలు ఏమి లేవంట. ఆ గుర్రం బండి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన గుర్రానికి ఏమైందో తెలియదు కానీ గుంతలో అడిగిపెట్టేసింది. గుంతలో అడిగి పెట్టగానే ప్రేమించిన పిల్లరా వెంటనే ఇది ఏమైపోయిందంటే బోర్ల పడిపోయింది. ఏమైపోయిందంటే బోర్ల పడిపోయింది. ఈమె పడిపోయిన తర్వాత ఈయన వెంటనే గురమైన అయ్యో ఇంకేమైపోయింది, 5 నుంచి వచ్చింది పాపము, ఏమైపోయిందని చూడబోదికి మెల్ల తిరిగిపోయి అనుకున్నాను. మెల్ల తిరిగిపోలేదు, జాకెట్ మూల పెట్టుకున్నది, ముందు పెట్టుకుని ఉక్కులేమని వెనకాల పెట్టుకున్నది అన్నమాట. ఈ మెల్ల తిరిగిపోయింది, ఏం చేశాడు, మెల్ల గట్టి తిప్పాడు. మెల్ల ఏం చేశాడంటే అండి, ఇటున్న మెల్ల మంచిగా నీ పాపు లేకపోవచ్చు కానీ ఈయన అడిగిపోయి తొందరగా తిప్పేస్తే వచ్చేస్తాయి అనుకొని, మీకు అర్థమైందండి, తొందరగా తిప్పేస్తే వచ్చేస్తాయి అనుకొని ఉన్న మెల్లని ఏం చేశాడు, చెప్పండమ్మా, తిప్పేసాడు. అమ్మ ఇంకేం తెలుసు, అలాగా మెల్లలు తిప్పమంటాను కానీ దేవుడి తట్టు తిప్పమంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంటే ఫ్యాషన్ పోతే ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి ఫ్యాషన్ ప్రాణాలు తీసేస్తుంది. అవునా కదా, సెల్ఫీలు ఏం చేస్తుంది చెప్పండి, సెల్ఫీ అనుకోని ప్రాణాలు పోతున్నాయి. సౌందర్యంలో పడిపోతున్నారు, లోయలో పడిపోతున్నారు, కొండల్లో పడిపోతున్నారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కూడా చెప్తున్నామండి. హల్లెలూయా, చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రేమరా, మనందరం కూడా దేవుని తట్టు తిప్పాలి. ఎవరి తట్టు తిప్పాలి, లోకం తట్టున్న వాళ్ళందరినీ కూడా, లోకం తట్టున్న వాళ్ళందరినీ కూడా ఎవరి తట్టు తిప్పాలి, దేవుని తట్టు. అందుకే ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. అందరం కలిసి ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. కరుణించుమా నీ తట్టు అందరికి వస్తుంది, నీ తట్టు ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు ప్రభు తట్టు మనం తిప్పాలి. అనేక మంది లోకం తట్టు తిరిగిపోతున్నారు, అనేక మంది నరకం తట్టు తిరిగి ఉన్నారు, అనేక మంది అగ్ని తట్టు తిరిగి ఉన్నారు. నువ్వు జీవం తట్టు తిప్పేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి తట్టు అండి, జీవము తట్టు తిప్పాలి. తిప్పున వాళ్ళంతా ఎలా ఉంటారంట, నిరంతరము ప్రకాశించే నక్షత్రములే సిద్ధపరుస్తాయి. అంటే అంత వెలుగు, నిరంతరం ఉండే వెలుగు. హల్లెలూయా. ఏ వెలుగండి, నిరంతరం ఉండే వెలుగు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నిరంతరం ఉండే వెలుగు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఒకటి చెప్తారా, ఒకటి ఏం చేయాలి, మనం వెలిగించబడాలంటే, వెలుగు మన మీదకి రావాలంటే ఒకటి ఆయన తట్టు చూడాలి, రెండోది యథార్థంగా ఉండాలి, మూడోది అనేకుల్ని ఆయన తట్టు తిప్పాలి. అనేకుల్ని ఆయన తట్టు తిప్పాలి. నీకు తెలిసిన వాళ్ళేంటి, బంధువులేంటి, స్నేహితులేంటి, ప్రేమ వాళ్ళ అసత్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సత్యం వైపు ఏం చేయాలండి, సత్యంలో నడిపించాలి. ఈ లోకంలో అసత్యమే నడుస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సత్యం మార్గంలోకి నడిపించాలి. హల్లెలూయా. యేసయ్య మార్గంలో నడిపించాలి.
ఎక్కడ నడిపించాలండి? యేసయ్య మార్గంలో నడిపించాలి. నిజంగా పాతాళం అయితే ప్రేమేంద్రియులు చెప్తున్నాం మరి, కానీ నోరు తెరుచుకున్నారు. ఎవరిని మింగేద్దామా, అందరికీ ఆహ్వానిస్తుందని నరకం, అట్రాక్షన్ ఆహ్వానిస్తుంది. కాబట్టి పరలోకం కొరకు, పరలోకం వైపు అనేక మందిని తిప్పితేనే దేవుడు మనల్ని వెలిగిస్తానన్నాడు. నిరంతరం నిలిచిండే వెలుగు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రభా, నేను వెలిగించబడాలి, నీ వైపే చూస్తానయ్యా, యథార్థంగా నడుచుకుంటానయ్యా, నీ తట్టు అనేక మందిని తిప్పి బిడ్డగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభుని వేడుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలోంచండి, అందరూ కూడా తలలోంచండి. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రేమిలారా, ఈరోజు యెహోవా నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగును అనుభవించాలంటే, నువ్వు వెలుగుగా మార్చబడాలంటే, ఆ వెలుగులకు ఉండాలంటే, ఒకటి ఆయన తట్టు చూడు, ఆయన తట్టు చూడు. లోకం వైపు కాదు, లోక పరిస్థితి వైపు కాదు, లోక ఆచరణ వైపు కాదు, లోక పద్ధతుల వైపు కాదు. దేవుని తట్టు చూస్తే వారికి వెలుగు కలుగుతుంది. వెలుగు కాదంటే వాళ్ళ ముఖం ఎన్నడు లజ్జపోవును, వాళ్ళ ముఖం ఎన్నడు సిగ్గుపడదు. ఎవరైతే దేవుని తట్టు చూస్తారో వాళ్ళకి వెలుగు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. రెండోదిగా ప్రియమైనవారా, ఎవరు యథార్థంగా నడుచుకుంటారో వాళ్ళకి వెలుగు కలుగుతుంది, చీకట్లో వెలుగు కలుగుతుంది, చీకట్లో వెలుగు కలుగుతుంది. ఎవరు ప్రియమైనవారా ఆయన వైపు తిప్పుతారో, సువార్త ప్రకటిస్తారో, దేవుని మార్గంలో నడిపిస్తారో వారికి వెలుగు నిరంతరం ప్రకాశించే నక్షత్రం వలె చేయబోతూ ఉన్నాడు. ప్రభా నన్ను సిద్ధపరచు, ప్రభా నన్ను సిద్ధపరచు, నీ వెలుగు నాకు కావాలి, నేను నీ వైపు చూస్తాను.